Hello everyone, welcome back to our channel. So లాస్ట్ వీడియోలో చెప్పినట్టు హౌ టు బికమ్ డేటా అనలిస్ట్ అని ఈ వీడియోలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఐ విల్ గివ్ యూ జెన్యూన్ గైడ్ లైన్స్. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే చాలా మంది ఫేక్ గైడ్ లైన్స్ ఇస్తుంటారు. లైక్ బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఇన్ 1 month and get 10 lakhs per annum అని. అది ఫేక్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ గైడ్ లైన్స్. వై? బికాస్ మీరు డేటా అనలిస్ట్ అవ్వాలంటే 6 months కష్టపడాలి. డైలీ 4 hours నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, కేస్ స్టడీ చేయాలి. సో ఈ వీడియోలో నేను హౌ టు బికమ్ డేటా అనలిస్ట్ అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఇమాజిన్, మీరు ఒక ఈ-కామర్స్ కంపెనీలో డేటా అనలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీ యొక్క సేల్స్, ప్రోడక్ట్స్ అండ్ అదర్ డేటా ఎవ్రీ డే డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఎనీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిజినెస్ ఈ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. డేటాబేస్ తెలుసు కదా, ఇట్ మే బి MySQL or Oracle or any other database. సో ఎవ్రీడే డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఆ డేటాతో మనం ఏం చేయగలం? ఇది క్వశ్చన్. యాజ్ ఎ డేటా అనలిస్ట్, మాక్సిమైజ్ ప్రాఫిట్, ప్రోడక్ట్స్ టు స్టాక్, హూ ఆర్ బయింగ్. అల్టిమేట్ గా ఎవరైనా సరే బిజినెస్ ఎందుకు చేస్తారు? ప్రాఫిట్ కోసమే. సో మనం ఆ డేటాని యూస్ చేసి ప్రాఫిట్ ఎలా ఉంది, ప్రోడక్ట్ స్టాక్స్ ఎలా ఉన్నాయి, కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది, ఇట్ మీన్స్ ఏ ప్రోడక్ట్ కి ఎక్కువ సేల్స్ వస్తున్నాయి, ఎవరెవరు ఏ ప్రోడక్ట్ బై చేస్తున్నారు, ఇది అంతా మనం డేటాని యూస్ చేసి ప్రిడిక్ట్ చేయగలం యాజ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్. ఇదే మీ మేజర్ జాబ్. మీకు డేటా ప్రొవైడ్ చేస్తారు. ఆ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. మీకున్న నాలెడ్జ్ తో, మీకున్న స్కిల్ తో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి, విజువలైజ్ చేసి, రిపోర్ట్ క్రియేట్ చేసి, అండ్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే కంపెనీ అడుగుతుందో అవి మనం షేర్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్స్ మనం డాష్ బోర్డ్స్ ఆర్ విజువల్స్ చేయాల్సి ఉంటుంది. వై? బికాస్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎవరైతే హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఈ టెక్నికల్ థింగ్స్ లో తోపు కాదు. జస్ట్ దే వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ బిజినెస్. దిస్ ఇస్ ద మేజర్ జాబ్ ఆఫ్ ఎన్ డేటా అనలిస్ట్. చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. హూ ఈస్ డేటా అనలిస్ట్ అండ్ హూ ఈస్ బిజినెస్ అనలిస్ట్ అని. నౌ ఐ విల్ గివ్ యూ ద క్లారిటీ. డేటా అనలిస్ట్ వర్క్ విత్ డేటా టు క్లీన్, model, analyze and visualize. Business analyst use the insights from the data to help making business decisions. Data analysts need to know Excel, SQL, Power BI or Tableau and Python. Even business analyst requires more or less the same skills, but they are more focused on communication and presentation. So next మనం డేటా అనలిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ గురించి తెలుసుకుందాం. వాట్ వర్క్ డేటా అనలిస్ట్ డూ? ఫస్ట్ థింగ్, డేటా ఎక్స్ట్రాక్షన్, ప్రిపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. లైక్ data extraction from database. With your skill, extract data from database and transform. Based on that, create the visuals, reports and dashboard. But one thing, what kind of data you are looking for? It is not always ready-made. You will get raw data or unstructured data. Using that type of data, you have to clean data and you have to create visuals, dashboards, etc. Next thing, acquiring data from primary or secondary data source. It means primary data source is main database. It may be stored in MySQL server or Oracle or maybe any other database. Secondary data source means like some CSV file, some flat file, some spreadsheet file. So these are our secondary data sources. Third step, analyze the information, identify patterns and trends. This is most important. Based on the historical data, like last 4 years or last 10 years, based on that, they'll come up with the trend and patterns. Like in this year, this month or this week, the sales are high and these are the months the sales will be the low. They know that the trend is like this based on the historical data. Next step, report generation, daily or weekly or monthly. Next, monitor and maintain the operability of dashboard and reporting. Creating a good dashboard is the most impact. This is not like that you have created your dashboard once, that's all. Your dashboard should always connected with the data source. Always something changes happening in the backend. So your backend data
should always connected with your dashboard and report. Whenever just refresh the data and add some slicer, it should work perfectly. Design dashboards, monitor performance metrics, interpret data, analyze results using statistical techniques, and provide ongoing reports. So one thing I'm telling you, as a data analyst or as a business analyst, as a data scientist, or as a AI engineer. Statistics is a major subject. So based on the historical data only, you have to predict the future. So these are the major job of the data analyst. Simply we can tell like extraction of data from database, cleaning the data and transformation, making impactable dashboards and reports. Next, let's come to the what are the skills should have for a data analyst and business analyst. So these are the major skills for a data analyst. First thing, Excel, basic to advanced. Some people advise you like Excel is a outdated tool. You can also use other tools in the market for data analysis. But I strongly recommend you to learn Excel because it is easy to use everyone and easy to learn. There is no need of any coding. Next major skill you have to learn is basic math and business statistics. Don't worry about the business statistics. Just basics are enough, like mean, median, mode, and some are there. That's enough. Don't think too much about the statistics. Next, the most important tool you have to learn is SQL. It means structured query language. As a data analyst, most of the work you will work on SQL. It's a language to communicate or to access data from the database. Let's give one example. If you want to communicate with a person, you need a language. Same like that, to communicate with the database, we needed a language that is SQL. So it is most important tool you have to learn. Next, BI tools, like it means business intelligence tools. It may be either Power BI or Tableau. Power BI is the advanced one to Excel because we can create dashboard in Excel also. But Power BI is a advanced one compared with Excel. Some companies, 80% of the companies in India uses Power BI as a visualization tool compared with the Tableau. So it is better to learn both the tools, Power BI and Tableau. Next, programming language, Python basics. As a data analyst, basic to intermediate level is enough. You no need to learn core Python for data analyst. So don't worry about the programming language. Or is also one type of programming language. So in or also basics are enough. So now let's discuss who will be next question మీ మైండ్ లో వచ్చేది who can become data analyst అని చెప్పి from any graduation either BTech or BE, BCom, BSc, pharmacy, MBA, BBA, etc. From any graduation, you can become data analyst. Even from any professionals like who are already working in some professional, they need to change their career and they want to grow in their career path. They can also become data analyst. So now let's discuss about career path of an data analyst. So as a data analyst, you can go for data scientist or AI engineer. AI is in future, you know. So this is the career path of a data analyst. After becoming data analyst, you can go for data scientist. It is not like that you cannot become data scientist before data analyst. For data scientist, you need an programming language, not a basic or intermediate. You need core programming language compared with data analyst. For data analyst, basic to intermediate level of programming language is enough. So this is the career path of an data analyst. So thanks for watching. All the best. Happy learning.